రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఎక్కువ పనులు చేయలేకపోయారు. కానీ మీ మీద మీరు అట్లా కాదు, మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ సహకరించలేదని మీరు అంటున్నారు, కానీ నిజానికి మీరు కేంద్ర మంత్రిగా పనిచేసినారు. ఒక్క నిమిషం అయినాకనే. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమంటున్నదంటే మీరు ఒక మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు రావాల్సిన ఏ ప్రయోజనాన్ని సాధించలేదని వాళ్ళు అంటున్నారు. తద్విరుద్ధం ఎట్లా ఐటీఐఆర్ కానీ బయ్యారం కానీ మిగతా విషయాలన్నీ కూడా యూనివర్సిటీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇవి తేవడంలో కిషన్ రెడ్డి గారు ఏ పాత్ర వహించలేదు అనేది వాళ్ళు అంటున్నారు. అంటే మీ ఇద్దరి మధ్యన సమన్వయం లేకపోవడం అనేది కాకుండా నిజానికి రావాల్సినవి రాలేదు అనే దానికి ఎవరిని మేము ఇప్పుడు బాధ్యులు? సార్ ఇది సప్లిమెంటరీ క్వశ్చన్ సార్. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో ఒక గాడిద గుడ్డు చూపించి బీజేపీ మాకు ఇచ్చింది గాడిద గుడ్డు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఒక ఐఎం తీసుకురాలేకపోయారు. ఇప్పుడు అల్లం నారాయణ గారు చెప్పినట్లు అనేక ప్రాజెక్టులు కేంద్రం నుంచి డైరెక్ట్గా రావాల్సినవి, రాష్ట్ర ప్రభుత్వానితో సంబంధం లేకుండా రావాల్సిన అనేక ప్రాజెక్టులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. ఒకటి బీఆర్ఎస్ హయాంలో, రెండు కాంగ్రెస్ హయాంలో మీరు చేసిన కార్యక్రమాల గురించి సార్ దానికి కూడా యాడ్ ఆన్ క్వశ్చన్ సేమ్ సుధాకర్ రెడ్డి గారు అడిగిన దానికి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాగానే సడన్గా బీజేపీ గవర్నమెంట్కి నరేంద్ర మోడీ బడేభాయికి తెలంగాణ మీద కొంత ప్రేమ మొదలైంది. స్కైవే పర్మిషన్ వచ్చింది, డిఫెన్స్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈయన చాలా రిక్వెస్టులు పెడితే వాటన్నింటినీ పరిశీలించడానికి సుముఖంగా ఉన్నారు, సానుకూలంగా ప్రధానమంత్రి గారు రెస్పాండ్ అయ్యారని రేవంత్ రెడ్డి గారు ఓపెన్గానే చెప్పారు. దీన్ని బట్టి ఈజ్ ఇట్ నాట్ అ నెక్సస్ బిట్వీన్ ద కాంగ్రెస్ అండ్ ద బీజేపీ? ఓకే, 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి మీరు ఇక్కడ. ఒకటి ఇంకా మీరు ఏం చేశారు అడిగారు కాబట్టి చెప్తున్నా. మీరు ఓకే, రీజనల్ రింగ్ రోడ్డు అది నేను ప్రపోజ్ చేసి నేను ఒప్పించి ప్రధానమంత్రి గారితో మాట్లాడి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి 26,000 కోట్ల రూపాయలతోటి మంజూరు చేసుకున్నాక ప్రధానమంత్రి గారు ఎక్కడ లేదు కదా 26,000 కోట్ల రూపాయలు ఎలా అంటే ఇది చాలా ఉపయోగపడుతుంది, తెలంగాణ డెవలప్మెంట్లో గేమ్ చేంజర్ అవుతుంది. 350 కిలోమీటర్లు 26,000 కోట్ల రూపాయలు అంటే వెంటనే ఇది బాగా సక్సెస్ చేయండి, ఇది మీరు మంచిగా చేస్తే అన్ని మేజర్ నగరాలకు రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ పెట్టుకుందామని చెప్పి 26,000 కోట్ల రూపాయలతో మంజూరు చేయించుకొచ్చాను. అది టోటల్గా నా వ్యక్తిగతంగా నేను చేసినటువంటి ప్రాజెక్టు. అదేవిధంగా రైల్వే ప్రాజెక్ట్స్ చెప్పుకున్నాను నేను. అదేవిధంగా ఎంఎంటీఎస్ చెప్పాను, 15 ఇయర్స్గా పెండింగ్ ఉంటే ఎంఎంటీఎస్ను పునరుద్ధరించి 14 కొత్త లైన్లు అనేక ట్రైన్లు పెట్టి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పేదవాడి ట్రైన్, అది 10 రూపాయల టికెట్ ఉంటే హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా తిరగవచ్చు. కాబట్టి ఆ ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ చేసుకున్నాను. అది కాకుండా ఈరోజు మెగా టెక్స్టైల్ పార్క్ మొత్తం దేశంలో 7 వస్తే ఈ రకంగా ప్రచారం జరుగుతుంది కాబట్టి కొట్లాడి మాకు తెలంగాణ కావాలంటే అది తెలంగాణ తీసుకొచ్చాను నేను. వరంగల్లో పెడుతున్నాం, దానికి ఇంకా ల్యాండ్ పూర్తిగా ఇవ్వలేదు. నేను 40 ఉత్తరాలు రాశాను, మీకు ప్రెస్ కూడా రిలీజ్ చేశాను, మళ్ళీ కూడా మీకు ఇస్తాను. 40 ఉత్తరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు రాశాను. నేషనల్ హైవే సంబంధించినట్టు ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కావచ్చు, లేకపోతే మెగా టెక్స్టైల్ పార్క్ కోసం ల్యాండ్ విషయంలో కావచ్చు, వరంగల్ రైల్వే ఎయిర్పోర్ట్ విషయంలో కావచ్చు, లేకపోతే వరంగల్లో ఉన్నటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ విషయంలో కావచ్చు, లేకపోతే నేను మా దగ్గర ఉన్నటువంటి నేషనల్ సైన్స్ సెంటర్, నేషనల్ సైన్స్ సిటీ సైన్స్ సెంటర్ సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో కావచ్చు, ట్రైబల్ మ్యూజియం పెడుతున్నాము, ట్రైబల్ మ్యూజియంకు ల్యాండ్ ఇవ్వండి, మిగతా రాష్ట్రాలు అయిపోయింది, మన దగ్గర కాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ట్రైబల్ మ్యూజియం రామ్జీ గోండు మీద పెడుతుంది, ఆ యొక్క ల్యాండ్ విషయంలో కావచ్చు, లేకపోతే సంగీత నాటక అకాడమీ ల్యాండ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఎపిగ్రాఫిక్ మ్యూజియం విషయంలో కావచ్చు. నేను వచ్చిన తర్వాత ఈ రకంగా జాతీయ రహదారులకు రోడ్ల విషయంలో కావచ్చు, రైల్వేలకు సంబంధించినటువంటి రోడ్ల విషయంలో కావచ్చు, అట్లా 40 ఉత్తరాలు రాశాను నేను ఒక కేంద్ర మంత్రిగా. మీరు ల్యాండ్ కానీ ఇష్యూస్ కానీ ఉన్నాయి, ఇవి నేను చేస్తాను, ఇవి చెయ్యండి అని చెప్పి 40 ఉత్తరాలు రాస్తే ఈరోజు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి లైట్ బై కావచ్చు, ఒక సాధారణ వ్యక్తి కావచ్చు, మాకు ఉత్తరం రాస్తే అకనాలజ్మెంట్ ఇస్తాం మేము, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ పాలసీ, మీ ఉత్తరం అందింది, మేము పరిశీలిస్తున్నాం అని చెప్తాం. కానీ ఒక కేంద్ర మంత్రిగా ఉత్తరం రాస్తే ఈరోజు వరకు కూడా ఒక్క ఉత్తరానికి. కానీ అల్లం నారాయణ గారు అడిగింది ఐటీఐఆర్ కావచ్చు, బయ్యారం కావచ్చు, ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు ఏవి తెలంగాణకు రాలేదు వారి ప్రశ్న. యు ఆర్ టాకింగ్ అబౌట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 ఏళ్ళు అయింది కదా, దాని గురించి మాట్లాడితే ఇప్పుడు 4 నుంచి మనం ఎలక్షన్లలో ఉన్నాం.
దాని గురించి నేను మాట్లాడతలేను. డెవలప్మెంట్ అనేది ఎక్కువ సమయం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కదా, పదేళ్ళు దాదాపుగా BRS ఏ కదా. సికింద్రాబాద్ తెలంగాణ ఎక్కువ సమయం బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి ఒక్క ఉత్తరానికి ముఖ్యమంత్రి జవాబు ఇవ్వాలి. కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రికి నేను రాస్తే ఒక్క ఉత్తరానికి, ఆ ఉత్తరం కూడా నేను దాచిపెట్టుకోలేదు, ప్రతి లెటర్ నేను ప్రెస్కి రిలీజ్ చేసిన ముందే. ఈ రకంగా 40 ఉత్తరాలు రాశాను. ఈరోజు అక్నాలజ్మెంట్ రాలేదు నాకు. గాడిద గుడ్డు గురించి బాగా ప్రచారం వస్తే జరుగుతుంది. ఇవన్నీ అయిపోయింది మరి ఓటేయడం కొట్టి గాడిద మధ్యలో అవన్నీ వస్తా, అవన్నీ చెప్తా జవాబు ఇవన్నీ. కానీ అయితే ఈ రకంగా చేసినప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సికింద్రాబాద్ డెవలప్మెంట్ విషయంలో నేను మంత్రి అయిన తర్వాత చాలా డెవలప్మెంట్ చేసుకున్నాను. డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోతే అనేక సిఎస్ఆర్ ద్వారా నా దగ్గర ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాను. అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫర్నిచర్ ఇప్పించుకున్నాను. అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ ఏర్పాటు చేశాను. అంబర్పేటలో అయితే నేనే మనిషిని పెట్టి నేనే చేయించేవాడిని. ఇప్పుడు చాలా స్కూళ్ళు పెరిగాయి, 260 స్కూళ్ళ దాకా ఉన్నాయి. కాబట్టి నేను ఒక్కరిని చేయలేను కాబట్టి అంబర్పేట అయితే నేనే చేసుకున్నాను. అప్పుడు కూడా టాయిలెట్ క్లీనింగ్ మిషన్ మా ఆఫీస్లోనే, నేనైతే ఆఫీస్ ఉంటానో టాయిలెట్ క్లీనింగ్ కోసం బీహార్ నుంచి అబ్బాయిని తెచ్చుకొని నా ఆఫీస్లో పెట్టుకున్నాను. నా ఆఫీస్లోనే ఉండేవాడు, నా దగ్గరనే తినేవాడు. అతను రోజు వ్యాన్ తీసుకెళ్ళి మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళలో టాయిలెట్ క్లీనింగ్ చేసేవాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత మనమే మిషన్లు ఇచ్చినాం. ఇప్పుడు ఆల్ స్కూళ్ళకు, ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్కు నేను టాయిలెట్ క్లీనింగ్ మిషన్ ఇచ్చిన. ఆ ఫోటోలన్నీ ఈ బుక్లో ఉన్నాయి, అన్ని ఇందులో పెట్టాను. ఏమేం చేసిన అన్ని డేటా ఉంది. కాబట్టి నేను అన్ని విషయాలలో కష్టం వచ్చినప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజల వెంట ఉన్నాను. తెలంగాణకు సంబంధించి మేము తెచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం అడగను కూడా ఇచ్చాం. టెక్స్టైల్ పార్క్ అలా అడగలేదు, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అలా అడగలేదు, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అడగలేదు. కాబట్టి ఉదాహరణకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి చెప్పారు సార్. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ కాదని ఫస్ట్ టర్మ్లోనే కేంద్ర ప్రభుత్వం 1కి 2, 3 కమిటీలు వేసింది. ఎందుకంటే ఈరోజు ఈ స్టీల్ పుస్తకం ఇది తయారైంది అనుకోండి, ఇది గవర్నమెంట్ తయారు చేస్తుంది కాబట్టి 100 రూపాయలకు కొనండి, బయట 50 రూపాయలకు కొన్నా ఇది 100 రూపాయలు కొనరు. మనకు ఒకసారి చూస్తున్నాం అనుభవం. హెచ్ఎంటీ ఫ్యాక్టరీ మూతపడ్డది, ప్రాగా టూల్స్ మూతపడ్డది, ఆల్వేన్ ఫ్యాక్టరీ మూతపడ్డది, అదేవిధంగా ఐడిపిఎల్ మూతపడ్డది. అనేక రకాల పరిశ్రమలు, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు డిఫరెంట్ రీజన్స్ మా ప్రభుత్వం రాకముందే మూతపడ్డాయి. ఎందుకు? మార్కెట్లో తట్టుకోలేని పరిస్థితులు. ఇక్కడ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఐరన్ ఓర్ వస్తుందో, ఐరన్ ఓర్ ఫీజిబిలిటీ కాదని చెప్పి చాలా స్పష్టంగా అనేక కమిటీలు ఇచ్చాయి. అయినప్పటికీ అది ఛత్తీస్గఢ్ నుంచి ఐరన్ ఓర్ తెచ్చి చేస్తే గిట్టుబాటు కాదు. ఎందుకంటే అల్టిమేట్గా స్టీలు మార్కెట్లో అమ్మాలి, మనం మార్కెట్లో అమ్మాలి. ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బు. ఈరోజు ఇన్ని పబ్లిక్ సెక్టర్ ఎందుకు మూతపడ్డాయి? కాబట్టి అది ఫీజిబిలిటీ కాదు. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నది? కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు, మేమే పెట్టుకుంటామన్నది. ఏది? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మేము పెడతామని 18 ఎలక్షన్స్లో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ హామీలు ఇచ్చారు. వీడియో రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? 5 సంవత్సరాలు అయింది కదా, వాళ్ళు పెట్టలేదు. ఎందుకంటే అది ఫీజిబిలిటీ కానీ. ఇప్పుడు చెప్తున్నారు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెడతారని. ఏదైనా ప్రజల డబ్బు. ఐటీఆర్ చాలా కీలకం కదా. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా అడిగారు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడిగారు. అట్లా చాలా చెప్పండి. జాతీయ హోదా ఇస్తామన్నారా? ఎట్లా ఇస్తారండి? అట్లానే ప్రధానమంత్రి గారిని పిలిచి మిషన్ భగీరథకి ఇనాగరేషన్ చేయించి దానికి నీతి ఆయోగ్ ఫండ్స్ ఇవ్వమని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మనకు వ్యతిరేకం కాబట్టి, చంద్రశేఖరరావు మనకు వ్యతిరేకం కాబట్టి మనం చేయకూడదు, ఒక్కటి కూడా రాలేదు. సడన్గా వాళ్ళు ప్రపోజ్ చేసిన, బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన స్కీమ్స్, స్కైవే, డిఫెన్స్ ల్యాండ్ హ్యాండింగ్ ఓవర్ అండ్ ఎక్సిషన్ ఆఫ్ క్యాంటోన్మెంట్, ఇలాంటివన్నీ ఫైల్స్కి కాళ్ళకి చక్రాలు వచ్చినాయి. ఇప్పుడు ఏంటి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంతకుముందే అవన్నీ ఫైనలైజ్ కొలిక్కి వచ్చాయి. అందులో రేవంత్ రెడ్డి ప్రమేయం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రేవంత్ రెడ్డి ప్రమేయం లేదు. ఆటోమేటిక్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇనిషియేషన్, నేను తీసుకున్నటువంటి ఇనిషియేటివ్, కేసీఆర్ స్వయం కేటీఆర్ సంబంధం వచ్చి ఢిల్లీకి వచ్చి మాట్లాడిన సంబంధం ఈ క్లియర్ అయినాయి తప్ప ఇందులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని మీరు అనుకుంటే తప్పు. నేను జవాబుదారి కాదు కదా ఆయన చెప్పుకుంటే. ఆయన బడే బాయ్ అంటున్నారు, దానికి నేనేం చేస్తాను? బడే బాయ్ అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పుకుంటుండు? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఐఎమ్ కేటగారికల్ ఐఎమ్ టెలింగ్. అది గత అనేక రోజులుగా ప్రాసెస్లో డిఫెన్స్ వాళ్ళని ఒప్పించి, ఇక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ వాళ్ళని, ఎస్టేట్ వాళ్ళని ఒప్పించి, ఒక రోజులో 2 రోజులు అయ్యే పని కాదు. డిఫెన్స్ కాలేదు, అంతకుముందే కొలిక్కి వచ్చిందని చెప్తా ఉన్నాను. కొలిక్కి వచ్చింది అంతకుముందు జరిగిన కేసీఆర్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినారు కదా.